ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ప్రథమోऽధ్యాయः అర్జున విషాదయోగः. 19వ శ్లోకం. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చః పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. నిఘంటువు. చ మరియు సహ ఆ అట్టి, తుములః భయంకరమైన, ఘోషః నాదము, నభః చ ఆకాశమును, పృథివీం ఏవ భూమిని కూడా, వ్యనునాదయన్ ప్రతిధ్వనింపచేయుచు, ధార్తరాష్ట్రాణం ధార్తరాష్ట్రుల యొక్క అనగా మీవారి, హృదయాన్ని హృదయములను, వ్యదారయత్ కకావికలములుగా చేసెను. పాండవ పక్షము మహాయోధులు శంఖనినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవట. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకలావికలమయ్యను అని వ్యాకులమై అతి భయంకరమై రణరంగమంతటా కూడా వ్యాపించిన ఆ శంఖముల ధ్వని భూనభోంతరాళములలో ప్రతిధ్వనించుట చేత శత్రుపక్షముకు ధార్తరాష్ట్రాదులను చేరిన కౌరవసేన యొక్క హృదయములను దారుణంగా క్షోభింపునట్లు చేస్తున్నది. పాండవ వీరులు కావించిన శంఖధ్వనులు మిన్నుముట్టాయి, నలుదిక్కులా ప్రతిధ్వనించాయి. వాసుదేవుని పాంజన్యమును పూరించుటతో ప్రారంభమై అర్జునుని దేవదత్తము, ధర్మజుని అనంత విజయము, భీముని పౌండ్రము, అలాగే ఇతర వీరుల యొక్క శంఖధ్వనులన్నీ ఒక్కసారిగా సంకులమై ఏకమై ఒకే భీకర నాదమై భూనభోంతరాళములంతటా వ్యాపించి నిండి ప్రతిధ్వనించి శత్రువీరుల గుండెలను కక్కలావికలం కావించినవి, వారి ధైర్యమును పరిమార్చినవి, వారి హృదయాలను భయముతో చీల్చినవైనవి. శత్రుసేనలు ఒక్కసారిగా చేష్టలుడిగి నిరత్తులయ్యారు. నరనారాయణులు అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతూ విహారం చేస్తూ కనుల విందు చేస్తున్నారు. అర్జునుని చేతిలోని గాంధీవం రెక్కలు వచ్చిన మహానాగ సర్పము వలె భయంకరముగా శత్రుసేనను చెండాడేందుకు విజృంభించే విధముగా ఉన్నది. దుముకుతున్న శ్వేతాశ్వేతాలను పగ్గములు లాగిపట్టి పిన్ననగుముతో యదుకిషోరుడు సర్వభద్ర సంయోజకుడై జగన్మోహన నీల కాంతిలో శరీరము ప్రకాశించగా సారథి అయి సచివుడై క్రీడతో మంతనాలు చేస్తూ తన చూపులనే బాణాలతో శత్రువుల శక్తినంతటినీ అపహరిస్తున్నట్లుగా దర్శనమిస్తున్నారు. ఆ శంఖ నినాదాలకు శత్రు సైన్యం ఏ విధంగా స్పందించిందో ఉభయ కవమిత్రుడు కవి బ్రహ్మయగు తిక్కనాచార్యుల వారు ఈ విధంగా వర్ణించారట. ఆ నినదము విని పాండవ సేనలలే ధార్తరాష్ట్ర సేనాకత యోధానీక ములికి నెత్తురువాన గురిసెనంత గౌరవ వ్యూహమున్. ఆ సంకులము సర్వవ్యాపకమగు ధ్వని ఒక్కటే అయినా పాండవ సేన ఆనందంతో పూర్ణచంద్రుని చూచిన మహాదధి వలె పొంగింది. కానీ అదే ధ్వని వలన కౌరవసేన ఒక్కసారిగా ఉలిక్కి పడిందట. కౌరవసేన ఆ ధ్వనితో నెత్తురువాన కురిసినట్లుగా దిగులు చెంది భయార్తులైనారు అని పాండవులకు శుభసూచకంగా, కౌరవసేనకు దుర్ముహూర్తంగా గోచరించింది అని సంజయులు వారు ధృతరాష్ట్రుడితో రణరంగ వార్తలను చూసినట్లుగా విన్నది విన్నట్లుగా విన్నవిస్తున్నారు. వ్యాస భగవానుని కరుణ వలన సంజయునికి అందరి మనస్సులోని భావాలను కూడా గ్రహించగలిగిన శక్తిని కూడా పొందటం చేత రెండు సేనల్లో కలిగే భావాలను కూడా వర్ణించగలుగుతున్నారు. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.